ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్ అన్నట్టు. నల్లమల్ల ఫారెస్ట్ సిరిగిరిపాడులోంచి స్టార్ట్ అయితే ఇంకంతా ఫారెస్ట్. ఇది చూడండి, చుట్టుపక్కల అంతా ఫారెస్ట్. ఎటు చూసినా కానీ దాదాపు 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్. దీన్ని దాటమే పెద్ద అడ్వాంటేజ్, లైక్ అడ్వెంచర్ లాగా ఉంటుంది మనకి. ఎందుకంటే సింగిల్ రోడ్డు స్టార్ట్ అయింది కొద్దిగా ముందర పోయినాక. అవతల నుంచి ఏదైనా వస్తే అవతల ఆగిపోవాలా, అంటే రోడ్డు దిగిపోవాల్సి ఉంది. మళ్ళీ టర్నింగ్ అవతల నుంచి ఏమొస్తుందో అర్థం కాదు, మనం చూసుకుంటూ వెళ్ళాలా. ఎందుకంటే మళ్ళీ మధ్యలో జంతువులు ఉంటాయి, కోతులు కానీ అవి కానీ ఇవి కానీ ఉంటాయి. అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోవాలా, ఎందుకంటే మనం వాటిని కదిలియకూడదు. ఎందుకంటే గుంపులుగా ఉంటాయి. దానికి ఒకదానికి ఏదైనా కానీ అన్ని గుంపులు ఎగబడతాయి. అదేనే కాదులే, కానీ అది కరెక్ట్ కాదు కదా జంతువుల్ని తగ్గించుకుని కూడా. అది లేట్ అయినా పర్లేదు. అర్థం కాదు, సడన్గా వచ్చిందనుకో మనకు తగులుతుంది. ఇలాంటి ప్లేస్ దేనికంటే ఇంకా ముందులో ఉంటాయి చూడండి, అసలు ఏమి అర్థమే కాదు. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్, సింగిల్ రోడ్ ఉంటుంది. ఎవరైనా నైట్ 8 తర్వాత వస్తానంటే అది నా సజెషన్ అయితే కాదు. బెటర్ రాగాకండి 8 తర్వాత. ఎందుకంటే ఇక్కడ కనీసం ఎలక్ట్రిక్ పోల్స్ ఉండవు, బండ్లు జరగవు, ఏం జరగవు. ఎప్పుడో ఒక లారీ తగిలిద్ది, అది కూడా చెప్పలేము వస్తాయని. కాబట్టి బెటర్ రావడానికి ప్లాన్ చేసుకోవద్దు ఇటు ఆఫ్టర్ 8 ఈవినింగ్. ఎందుకని చూడండి అన్ని టర్నింగ్స్ ఉంటాయి. అవతల మనుషులు వస్తున్నారు రావట్లేదా, అవతల వెహికల్స్ ఉన్నాయో వస్తాయా రావట్లేదు కూడా తెలియదు. మొత్తం ఫారెస్ట్. కుంకుడు చెట్టు పెంట అంట ఊరు పేరు. ఇది చిన్న విలేజ్, కుంకుడు చెట్టు పెంట విలేజ్. ఇది లోన ఫారెస్ట్ ఏరియాలో. కోతులు చూసారు కదా రోడ్ల మీద, అలా ఉంటాయి అన్నట్టు మొత్తం. చిన్న చిన్న ఊర్లు ఉంటాయి లోపల. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇలాంటి చిన్న ఊర్లే హెల్ప్ చేశాయి అధికారులకి, అదే గవర్నమెంట్కి. లోనికి వెళ్ళి ఎదగటానికి దారులు కొంచెం తెలిసినప్పుడు. చూడండి కోతులు ఎలా ఉంటాయో రోడ్ల మీద ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. అలా ఊరికొస్తూ ఉంటాయి, వాటిని మనం చూసుకొని పండించుకోవాలా దాదాపుగా అయితే. ఎందుకంటే వాటి జోలు మనం వెళ్ళకూడదు. చిన్నపిల్లలే రోడ్డు అంతా తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఈ బండితో చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు, కొంచెంలో తొక్కించేవాడు. ఇది ఒక ఊరు.
ఇల్లు కడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళకి. పక్కా ఇళ్ళ నిర్మాణం చైతన్య 1,80,000లో ఇల్లు సింగిల్ పిహెచ్కేని. కోతులు చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగనే ఉంటాయి, బ్రిడ్జులు బాగకూడదు, గుట్టలు గుట్టలు ఉంటాయి. వాటి జోలు పోనంత వరకు అవి కూడా మన జోలు రావు. కాబట్టి ఈ రూట్లో వచ్చే వాళ్ళు నైట్ అయినా